విజయనగరం జిల్లా మెంటాడ మండలం రెడ్డివాని వలస గ్రామానికి సంబంధించిన గిరిజనుల బిడ్డలకు ఈరోజు స్కూల్ లేకపోవడంతో విజయనగరం కలెక్టరేట్ వద్దకు వచ్చి కలెక్టర్ని అయ్యా బాబు మాకు స్కూల్ మా ఊర్లో పెట్టించండి అయ్యా అంటూ ఈరోజు వేడుకుంటున్న నేపథ్యం కనిపిస్తున్నది. మాకు స్కూల్ కావాలి అంటూ కూడా ఈరోజు పిల్లలు ప్లే కార్డులు కూడా పట్టుకుని ఇక్కడ నిరసన కూడా తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. మా సమస్యలు పరిష్కరించాలి, అదేవిధంగా మరోవైపు పాఠశాల భవన పనులు వెంటనే ప్రారంభించాలి ఎస్ఎఫ్ఐ, అదేవిధంగా మరోవైపు పాఠశాల భవనానికి సొంత భవనం కావాలి అంటూ కూడా మరొకవైపు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పిల్లలు కూడా ఒకవైపు ఇదంతా కూడా ఆ తల్లిదండ్రులు అంతా కూడా వచ్చి నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఇదే క్రమంలో ఆ గ్రామానికి సంబంధించిన తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం వచ్చి అమ్మ మీదే ఊరమ్మా, మీకు ఏం కావాలమ్మా? రెడ్డివాని వలస ఉంది. నా పేరు బేకం సంధ్య, మెంటాడ మండలం, విజయనగరం జిల్లా. గత 20 సంవత్సరాల నుంచి మా ఊరు స్కూల్ లేదు. పిల్లలు చదువుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. దీంతో 2 సార్లు వచ్చామండి కలెక్టర్ ఆఫీస్కి. మా ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పాము. ఇప్పటికి కూడా స్కూల్ లేదు. పెహరీ కట్టారండి, పెహరీ కడితే సుఖమేముంది, లోపల స్కూల్ లేనిది పిల్లలు చదువుకోవడానికి ఇబ్బంది అయిపోతుంది. మాకు తొందరగా స్కూల్ కావాలని కోరుకుంటున్నాం సార్. అంటే మీ స్థానిక మంత్రిగా ఉన్న గుమ్మడి సంజయ్ గారి దృష్టికి తీసుకుని వెళ్ళారా ఈ విషయం తెలుసా? వెళ్ళామండి, ఆవిడ దగ్గర కూడా వెళ్ళాము, కట్టిస్తామన్నారు. కానీ చెప్పడమే కానీ కట్టించేది లేదండి. ఆవిడకి కూడా తొందరగా చెప్పండి మా ద్వారా. మా పిల్లలు చదువుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఒక అద్దిళ్ళ దగ్గర చదువుతున్నారండి. మాకు ఇద్దరు టీచర్స్ వస్తున్నారు, 28 మంది పిల్లలండి. ఆ ఇల్లు కూడా చాలా చిన్నది, ఇరుకుగా ఉంటుందండి. పిల్లలు చదువుకోవడానికి చాలా ఇబ్బంది అవుతున్నారు. వర్షాకాలం వచ్చినా ఆ ఇల్లు కారేస్తుందండి. దయచేసి మా ఊర్లకి ఒక స్కూల్ సొంతంగా ఇప్పిస్తారని కోరుచున్నాం. అమ్మ తల్లి ఏం పేరు నీ పేరు? ఏం చదువుతున్నావురా? బేకం వైష్ణవి, 5th క్లాస్ చదువుతున్నాను. మాకు స్కూల్ గత సంవత్సరం వాళ్ళకి స్కూల్ లేవు. పిల్లలు చదువుకోవడానికి ఇబ్బందిగా ఉన్నారు. మీకు స్కూల్ కావాలా? అవును, స్కూల్ కావాలి, త్వరగా స్కూల్ కట్టించండి. అంటే మీకు అక్కడ ప్రభుత్వ స్కూల్ లేదా, ప్రభుత్వ భవనాలు లేవా అక్కడ? లేవు. మరి మీరు ఎక్కడ చదువుకుంటున్నారమ్మా? ఒక అద్దెంట్లో చదువుకుంటున్నాము. సో ఒకసారి ఇక్కడ దీనికి సంబంధించి ఎస్ఎఫ్ఐ నాయకులు కూడా వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చూడండి. దీన్ని ఎలా చూడాలి ఏంటి? ఈరోజు ఒక గిరిజన గ్రామానికే ఈరోజు సుమారుగా 20 సంవత్సరాలు స్కూల్ లేదని చెప్తూ ఉన్నారు. ఒక ప్రైవేటు భవనంలో ఈరోజు స్కూల్ జరుగుతూ సుమారు 20 మంది అక్కడ విద్యార్థులు ఉన్నారు, 2 టీచర్లు ఉన్నారు. ఏంటి పరిస్థితి చూస్తే అక్కడ స్థానిక మంత్రి గుమ్మడి సంజయ్ అనే ఆధ్వర్యంలోనే ఇదంతా కూడా జరుగుతూ ఉంది. సొంత నియోజకవర్గంలోనే స్కూల్ లేక ఇంత అంగచాట్లు పడుతుంది. దీన్ని ఎలా చూడాలి? ఒకవైపు మెంటాడ మండలం ఏదైతే ఉందో అటు గుమ్మడి సంజయ్ రాణి గారు గిరిజన శాఖ మంత్రిగా ఉన్నారు, ఇటు విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గంలో ఒక మంత్రివర్యులు ఉన్నారు. అయినప్పటికీ కూడా చిన్నపిల్లలకి స్కూల్స్ లేకపోవడం అనేది దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే గతంలో ఒక పెద్ద చర్చ జరిగింది, ఈ ఊరు స్కూల్ పైన సిమెంట్ బస్తాలు, ఐరన్ రాడ్స్ అన్నీ స్కూల్లో పెట్టేస్తున్నారు, విద్యార్థులు అనారోగ్యానికి పాలవుతున్న సందర్భంలో మీడియా వైజ్గా పెద్ద హల్చల్ జరుగుతున్నటువంటి తరుణంలో అధికారులు ఉన్నపలంగా వచ్చి మొత్తం సిమెంట్ బస్తాలన్నీ బయట వేసేసి ఐరన్ రాడ్లన్నీ బయట వేసేసారు. కానీ ఆ స్కూల్కి తాత్కాలిక సమస్యను పరిష్కారం చేశారు తప్పితే దీర్ఘకాలికంగా ఆ స్కూల్కి కావాల్సిన బిల్డింగ్ కట్టేవాళ్ళు. ఎంత దౌర్భాగ్యం అంటే సిగ్గుగా ఒక కాంట్రాక్టర్ కానీ అధికారులు కానీ ఎలా వ్యవహరిస్తున్నారు అనేది దీనికి ఉదాహరణ. ఎవడైనా సరే బిల్డింగ్ కట్టకుండా ప్రహరీ గోడ కడతాడా? బిల్డింగ్ కట్టకుండా పెయింట్లు వేస్తారా? అంటే చుట్టూ ప్రహరీ గోడ మొత్తం ఇళ్ళకితే సంబరం అయిపోయినట్టు కాదు. ఖచ్చితంగా ఏదైతే విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారో దానికి సమస్య పరిష్కారం కావాలి. ఈరోజు గజపతి నియోజకవర్గంలో అనేక స్కూల్స్ పెచ్చులు పడుతున్నాయి. చాలా స్కూల్స్ లేనటువంటి పరిస్థితిలో మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఓట్లు అడిగేటప్పుడు వచ్చినప్పుడు ఇచ్చిన హామీల్ని ఎందుకు విస్మరిస్తూ ఉన్నారు? ఈరోజు తల్లిదండ్రులకి విద్యార్థులకి ఎందుకు కష్టాలు పాలు చేస్తున్నారు? ఈ మంత్రులు ఈ ఎమ్మెల్యేల పిల్లలు ఈ రకమైనటువంటి పాఠశాలలోనే చదువుకుంటున్నారని చెప్పేసి మేము ఈరోజు అడుగుతూ ఉన్నాం. మీరేమో కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల్లో మీ పిల్లల్ని చదివించుకుంటారు, మిమ్మల్ని ఓట్లేసిన దౌర్భాగ్యానికి ఈ తల్లిదండ్రుల పిల్లలకి చదువులు లేకుండా చేస్తారు. ఇదేం న్యాయం అని చెప్పేసి మేము ఈరోజు అడుగుతున్నాం. ఇప్పటికైనా సరే రెడ్డివాని వలస గ్రామంలో పాఠశాల నిర్మాణం చేయకపోతే గ్రామాలని ముట్టడిస్తాం, విద్యార్థుల్ని ఆ తల్లిదండ్రులందరినీ ఐక్యం చేస్తాం, కలెక్టరేట్ని దద్దరిల్లేటట్టుగా చేస్తామని చెప్పి ఎస్ఎఫ్ఐ ద్వారా హెచ్చరిస్తా ఉన్నాం. ఓకే, మీరు చెప్పండి ఎలా చూడాలేంటి? ఈరోజు ఈ గ్రామంలో ఇంతవరకు కూడా స్కూల్ లేకపోవడం ఎలా చూడాలేంటిది? ఇప్పటికీ స్కూల్ లేకపోవడం నిజమైన దౌర్భాగ్యం. ఎందుకంటే ఈరోజు ఎన్నికల్లో వచ్చిన ఓట్లు అడుక్కోవడానికి వచ్చిన ఎమ్మెల్యేలు లేకపోతే అక్కడ ఉండే అధికారులు ఈరోజు గ్రామంలో చూసుకున్నట్లయితే గ్రామ స్థానిక ఎన్నికలు కూడా ఈరోజు జరుగుతూ ఉన్నాయి. మళ్ళీ కూడా ఈరోజు సర్పంచ్లకి ఎంపీటీసీలకి ఈరోజు అదే ఓట్లు అడుక్కోవడానికి ఈరోజు ప్రజల దగ్గరికి వచ్చేట్టు ఏ ముఖం పెట్టుకుని ఈరోజు ప్రజల దగ్గరికి వస్తారు? ఈరోజు ఎన్నికల్లో మీరు వచ్చేటప్పుడు ఓట్లు అడిగేటప్పుడు ఏదైతే చెప్పారో హామీలు
ఈరోజు స్కూల్ కట్టిస్తామని చెప్పారు. ఈ స్కూల్ కట్టించే పరిస్థితి లేదు. భవిష్యత్తులో ఈరోజు మళ్ళీ నవంబర్లో అక్టోబర్లో ఈరోజు ఎన్నికలు వచ్చేటప్పుడు ఏ ముఖం పెట్టుకొని ఈరోజు వస్తారనుకొని చెప్పి ఈరోజు ఎస్ఎఫ్ఐగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ముఖ్యంగా మాకు ఏం కొన్నంత కోరికలేం లేవు. ఖచ్చితంగా ఇక్కడ చదువుతున్న విద్యార్థులకి ఒక సొంత భవనం కావాలి. అది ఒక బిల్డింగా 2 బిల్డింగ్లా కాదు. విద్యార్థులు 28 మంది ఉన్నారు కాబట్టి 28 మందికి సరిపోయేటట్టు మాకు బిల్డింగ్ కావాలి. ఆ బిల్డింగ్ పరిష్కారం అయ్యేంత వరకు, సొంత భవనం వచ్చేంత వరకు ఖచ్చితంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో అనేక రకమైన కార్యక్రమాలు నిర్వహిస్తాం. ఖచ్చితంగా ఈరోజు కలెక్టర్ ఆఫీస్ అయినా లేకపోతే గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి గారి ఇల్లైనా సరే ముట్టడిస్తామని ఎస్ఎఫ్ఐగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఓకే అమ్మ, మీరు చెప్పండి, మీ బిడ్డను ఎక్కడ చదివిస్తూ ఉన్నారు? ప్రస్తుత పరిస్థితులు అక్కడ ఎలా ఉన్నాయి? గ్రామంలో ఎప్పటి నుంచి మీకు అక్కడ స్కూల్ లేదు ఏంటి? 20 సంవత్సరాలుగా స్కూల్ లేదు సార్. మా పిల్లలకి మా ఊర్లోనే రెడ్ వనవలస గ్రామంలో చదివిస్తున్నాము. చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక అద్దె భవనాన్ని తీసుకొని అందులో స్కూల్ చెప్పడం జరిగింది. చాలా ఇబ్బంది పడుతుంది. అదైనా సరే వర్షాకాలం వచ్చేటప్పుడు ఆ భవనం అనేది కారేస్తుంటుంది. కూర్చోడానికి పిల్లలు ఇబ్బందిగా ఉంటుంది సార్. కనీసం తినడానికి ప్లేస్ కూడా లేనంత విరిగ్గా ఉంటాయి సార్. అవి 2 గదులు సార్. 2 టీచర్స్ వస్తుండ్రు. మా ఇల్లు ఎదురుగా ఉంటుంది సార్. చాలాసార్లు చూస్తున్నాము. పిల్లలు వర్షం వచ్చేస్తారు. బయటన కూడా సీసీ రోడ్ లేదు సార్. అంతా మట్టే బురద అవుతుంది. ఆ బురదలోనే మట్టుకొని అలా బయటికి వెళ్ళేసి వచ్చి మళ్ళీ ఆ స్కూల్ లోపలికి వెళ్ళాలి సార్. చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ పిల్లలు. అందుకని తొందరగా మాకు స్కూల్ అనేది రావడం కోరుతున్నాం సార్. అంటే మీ స్థానికంగా ఉన్నటువంటి మంత్రి మీ గ్రామానికి ఓట్లాడడానికి వచ్చారు. అప్పుడు మంత్రి గారు వచ్చారు సార్. అప్పుడు మీ సమస్య మీరు చెప్పుకున్నారా? సమస్య చెప్పాము. మాకు స్కూల్ అనేది లేదు, మాకు స్కూల్ కట్టించండి అంటే ఆవిడ అన్నది మేము ఎలక్షన్లో రాగానే మీకు స్కూల్ అనేది కట్టించడం ఇస్తాము అలాగని చెప్పారు. వాళ్ళు గెలిస్తారు కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ స్పందన లేదు సార్ వాళ్ళని. అందుకని అప్పుడు అలాగా చేస్తారని ఇప్పటిదాకా నమ్మకం పెట్టుకొని ఉన్నా. కానీ ఇప్పటి వరకు చేయలేదు కానీ వాళ్ళ మీద నమ్మకం లేదు సార్. అందుకని మళ్ళీ ఒకసారి వాళ్ళు గుర్తించాలని ఇక్కడ ధర్నా చేయడానికి వచ్చాం సార్. ఇది 2వసారి సార్. కలెక్టర్ ఆఫీస్ కూడా వచ్చి కంప్లైంట్ ఇచ్చింది సార్. చేస్తాములేండి, ప్రారంభం అవుతుంది అలాగని చెప్పారు. కానీ వాళ్ళు కూడా ఇప్పటి వరకు మాకు ఎటువంటి సమస్య కూడా తీర్చలేదు సార్. అందుకని మాకు అద్దె భవనం కావాలి. ఎలాగైనా సరే మా పిల్లలకి పాఠశాల కావాలి. వాళ్ళు ఉచితంగా చదవాలి, బాగా చదువుకోవాలని కోరుచున్నాం సార్. ఇప్పటికీ మాకు ఫ్రీగా స్కూల్ అయితే బాగా చెప్తారు సార్ సార్లు. కానీ ఎందుకు సార్ స్కూల్ లేనిది చెప్పినా ఏం ప్రయోజనం? వాళ్ళు ఇబ్బంది పడుతూ చదవడం మాకంటే ఇష్టం లేదు. అందుకని మాకు స్కూల్ అనేది రావాలని కోరుచున్నాం సార్. సో చూసాం కదా, ఈ పిల్లలంతా కూడా సుమారు 20 మంది పిల్లల వరకు కూడా ఆ గ్రామంలో అయితే చదువుకుంటూ ఉన్నారు. కానీ అక్కడ చూస్తే అద్దె భవనంలోనే ఇప్పటి వరకు కూడా తరగతులు అయితే కొనసాగుతూ ఉన్నాయి. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అయితే ఆనాడు వచ్చి మాటలు అయితే ఇచ్చారు. ఎలక్షన్ ముందు అయితే ఖచ్చితంగా మీకు ఒక స్కూల్ తీసుకొని వస్తామంటూ కూడా చెప్పారు. కానీ ఇప్పుడు సుమారుగా కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి 2 సంవత్సరాల పైచీలకైతే అవుతుంది. ఇంతవరకు కూడా ఆ గ్రామం గురించి అయితే ఎటువంటి ప్రస్తావన లేదు, ఆ స్కూల్ గురించి కూడా ఎటువంటి ప్రస్తావన లేదంటూ కూడా గ్రామస్తులు అయితే మండిపడుతూ ఉన్నారు. అదేవిధంగా మరోవైపు ఎస్ఎఫ్ఐ నాయకులు కూడా మీ యొక్క పిల్లలు అయితే అక్కడే చదువుతూ ఉంటారు, మీకైతే కార్పొరేట్ స్కూల్ కావాలా, ఇక్కడ మీకు ఓట్లేసిన పాపానికి ఇక పిల్లల్ని అయితే ఇక్కడ ఓటర్ల యొక్క పిల్లల్ని ఒక చిన్న తరగతి గదుల్లో బంధిస్తారంటూ కూడా పరిస్థితి కనిపించింది. ఎప్పటికైనా సరే ప్రభుత్వం మేల్కొని ఆ స్కూల్ని కట్టిస్తారు లేదా వేచి చూడవలసిన పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం జిల్లా నుంచి.